అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 215 విరాట్ ఇంటెలిజెంట్ డౌట్. ఇక స్టోరీలోకి వెళ్తే విరాట్ని చూడటం కోసం హాస్ని చేసిన రిస్క్ గురించి తెలిసిన అనసూయ భయంతో గుండెల మీద చేయి వేసుకుంది. జరిగినది ఇమాజిన్ చేసుకోవడానికి కూడా భయపడిన ఆమె ఆ లోపల ఆలోచించలేకపోయింది. కింద పడి కాళ్ళు చేతులు విరుగుంటే పరిస్థితి ఏంటి? ఒక ఆడపిల్ల ఇలాంటి సాహసాలు చేయడం నేనెక్కడ చూడలేదు. ముందు వెనక ఆలోచించకుండా ఇలాంటి పనులు చేస్తుంది కాబట్టి తనంటే నాకు ఇష్టం లేదు. ఆమెలో కొంచెం కూడా భార్యకు ఉండాల్సిన లక్షణాలు లేవు అని సడలింపుగా అంది. స్టేటస్ లేని క్లాస్ అమ్మాయి అలా కాకపోతే ఇంకెలా ఉంటుంది అత్తయ్య? హై క్లాస్ మనుషుల్లో ఉండే బుద్ధులు పద్ధతులు వాళ్ళకెక్కడి నుంచి వస్తాయి? అది రక్తంలోనే ఉండాలి. అలాంటి చీప్ మనుషులు విరాట్ పరిదాపుల్లో ఉండటం కూడా నాకు ఇష్టం లేదు అని అసహ్యంగా చెప్పింది కావ్య. ఇంతకీ దాన్ని చూసిన తర్వాత విరాట్ ఏమీ అనలేదా? తన కోసం నిన్ను ఎప్పుడూ ఇగ్నోర్ చేసేవాడు కదా, ఇప్పుడు ఎలా ఊరుకున్నాడు అని ఆశ్చర్యంగా అడిగింది అనసూయ. విరాట్ అలా అనుకుంటే నేను హాస్పిటల్లో ఉండను కదా. ఆపరేషన్ జరిగి స్పృహలోకి వచ్చిన దగ్గర నుండి నన్ను ఒక్క మాట కూడా అనట్లేదు. నాతో చాలా బాగా ఉంటున్నాడు. నేను దగ్గరికి వెళ్ళినా ఏమీ అనట్లేదు. ఒకప్పుడు నన్ను చూస్తేనే చిటపటలాడేవాడు, ఇప్పుడు చాలా శాంతంగా ఉంటున్నాడు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హాస్నికి దూరంగా ఉంటున్నాడు. అతని ప్రవర్తనలో ఆమె పట్ల ఉన్న అయిష్టత స్పష్టంగా కనిపిస్తోంది. లేదంటే రాత్రి బాడీ గార్డ్స్ తీసుకెళ్తూ ఉంటే చూస్తూ ఊరుకోడు కదా. ఒకప్పుడు ఆ హాస్ని టైం నడిచింది, అందుకే ఎగిరిపడింది. కానీ ఇప్పుడు అవకాశం మాత్రం నాది. నెమ్మదిగా విరాట్కి దగ్గరవుతూ తనని నా వైపు తిప్పుకుంటాను. దానికి విడాకులు ఇచ్చేలా చేసి నేను భార్యగా అవుతాను. ఈసారి నేను కోరుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్మకంగా చెప్పింది కావ్య. రాత్రి హాస్పిటల్కి వచ్చిన మహేంద్ర ఆ సమయంలో అక్కడున్న కావ్యని చూసి ఆశ్చర్యపోయాడు. నువ్వు ఇంటికి వెళ్లకుండా ఎక్కడేం చేస్తున్నావు అని సీరియస్గా అడిగాడు. విరాట్కి అవసరం అవుతుందని రోజు రాత్రి ఇక్కడే ఉంటున్నాను. నువ్వు కంపెనీ వ్యవహారాల్లో బిజీగా ఉండటం వల్ల తెలియదు అని చెప్పింది కావ్య. సరే, అమ్మ నిన్ను ఒకసారి కాల్ చేయమనింది, వెళ్ళి మాట్లాడు అని చెప్పి ఆమె బయటికి వెళ్ళే వరకు ఆగి, అన్నయ్య నువ్వు ఇప్పటి వరకు హాస్నికి కాల్ చేయలేదా అని అడిగాడు మహేంద్ర. తను ఆల్రెడీ ఇక్కడికి వచ్చింది అని గత రాత్రి జరిగిన అడ్వెంచర్ చేసి పైకి వచ్చిన హాస్నిని గుర్తు చేసుకుంటూ, చూడటానికి కాలేజ్ స్టూడెంట్లా ఉంది, అంత చిన్న పిల్లని నిజంగా నేను పెళ్లి చేసుకున్నానా అని తన మీద తానే ఆశ్చర్యపడ్డాడు విరాట్. అవునా? ఆ విషయం నాకు తెలియదు. నిన్ను కలవడానికి అనుమతించట్లేదని కొన్ని రోజుల క్రితం నాకు కాల్ చేసి హెల్ప్ అడిగింది. కనీసం నువ్వు కళ్ళు తెరిచిన తర్వాత ఒక్క కాల్ అయినా చేయమని చెప్పు అని రిక్వెస్ట్ చేసింది. ఇన్ని రోజులుగా నీ గురించి ఆమె మదనపడిన రోజు అంటూ లేదు అని హాస్ని తరపున మాట్లాడాడు మహేంద్ర. బుర్రలో చిప్ మిస్ అయినప్పటికీ మహేంద్ర మాటలు విన్న విరాట్ బాబు మనసులో అసూయతో బగ్గుమండింది. నేను హాస్పిటల్లో ఉండడాన్ని అవకాశంగా తీసుకొని తనకు దగ్గర అవడానికి ప్రయత్నిస్తున్నావా అని సీరియస్గా అడుగుతూ అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు సడన్గా మాట్లాడడం ఆపి ఆలోచనలో పడ్డాడు విరాట్. అవును, నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను? మహేంద్ర ఆ అమ్మాయి గురించి జస్ట్ కేర్ చూపించాడు, అంతేకాని నేను తన నోటి నుండి హాస్ని పేరు వింటే నాకెందుకు కోపం వస్తోంది? కావ్య మీద ఇప్పటి వరకు ఎటువంటి అభిప్రాయం రాలేదు, కానీ ఆ అమ్మాయి మీద కోపం, బాధ, జలసి అన్ని ఫీలింగ్స్ ఎందుకు వస్తున్నాయి? ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న వ్యక్తి మీద ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయా అని తనను తానే ప్రశ్నించుకున్నాడు. అయితే విరాట్ అడిగిన ప్రశ్నకి ఒక నిమిషం షాక్ అయిన మహేంద్ర తేరుకొని, అంతా తెలిసి కూడా నువ్వు ఇలా అడగటం ఏం బాగోలేదన్నయ్యా. ప్రస్తుత పరిస్థితులు ఎలాగైనా ఉండని, కానీ ఒకప్పుడు మేమిద్దరం మంచి స్నేహితులం. ఆ విషయం మర్చిపోతే ఎలా? నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించి తప్పుగా అనుకోకు అని వివరణ ఇచ్చాడు. కానీ అతని మాటలకి రెస్పాండ్ అవ్వకుండా సైలెంట్గా చూస్తున్న విరాట్ బిహేవియర్ అతన్ని ఆశ్చర్యంలోకి నెట్టింది. ఒకప్పుడు హాస్ని అంటే పడిచచ్చే వ్యక్తి అటాక్ తర్వాత ఆమె పేరు కూడా తలవకపోవడం అతన్ని అమితాశ్చర్యానికి గురిచేసింది. అదే సమయంలో మరొక అనుమానం రావడంతో పోలీస్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కోసమని నీ పర్సనల్ బాడీగార్డ్ పూర్తి పేరు అడిగాడు. నీకేమైనా తెలిస్తే చెప్తావా అని అతని వైపు ప్రశ్నార్థకంగా చూశాడు మహేంద్ర. ఆ ప్రశ్నకు ఒక్క నిమిషం ఆలోచించిన విరాట్, తన పేరు దాస్, పూర్తి పేరు నాకు కూడా సరిగ్గా గుర్తులేదు, మీకు అవసరమైతే రికార్డ్స్లో చెక్ చేయండి అని ముందు రోజు తన బాడీగార్డ్ ద్వారా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ బట్టి సమాధానం చెప్పాడు. దాంతో మహేంద్రలో వచ్చిన అనుమానానికి అర్థం లేకుండా పోయింది. కానీ హాస్ని విషయంలో అతని ప్రవర్తన ఒక పజిల్ లాగా అనిపిస్తూ ఉంటే అసహనంగా తల విదిలించి, నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెచ్చావు, తను ఇంకా కోమాలోనే ఉన్నాడు, పాపం తన్ని చూడటానికి ఎవరూ రాలేదని తెలిసింది అని తనకు తెలిసిన సమాచారం చెప్పి పని ఉందని వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఆలోచనలో మునిగిన విరాట్
ముందు రోజు వచ్చిన రక్షిత్ దగ్గర నుండి ఈరోజు వచ్చిన మహేంద్ర వరకు ఇద్దరు కామన్గా మాట్లాడింది హాస్ని గురించి మాత్రమే. అసలు ఆమెతో తనకు ఉన్న రిలేషన్ గురించి తెలుసుకోవడం ఎలా? ముందు రోజు బాడీగార్డ్స్ ద్వారా దాస్తో నాకున్న రిలేషన్ గురించి పూర్తిగా తెలుసుకున్నాను. నాకు సంబంధించిన పూర్తి నిజం చెప్పే వ్యక్తి అతను మాత్రమేనా, మరెవరైనా ఉన్నారా అని ఆలోచనగా అనుకున్నాడు. గది నుండి బయటకు వచ్చిన మహేంద్రను గమనించి దగ్గరికి వెళ్ళిన కావ్య, నేను విరాట్ దగ్గరికి వెళ్ళడం నీకు ఇష్టం లేదు, అందుకే పని కట్టుకొని హాస్నిని పేరెత్తావు కదా అని కోపంగా అడిగింది. నాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు. తన భార్య గురించి తన దగ్గర మాట్లాడటంలో తప్పేముంది అని వింతగా అడిగాడు మహేంద్ర. అదంతా నాకు తెలీదు. తన ముందు హాస్ని పేరు ఎత్తడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడిప్పుడే నాకు అనుకూలంగా మారుతున్నాడు, నాతో చాలా బాగా ఉంటున్నాడు. ఇలాంటి సమయంలో తనకు ఆమెను గుర్తు చేసి నా మీద దృష్టిని తన మీదకు షిఫ్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. వచ్చిన అవకాశాన్ని వాడుకొని విరాట్ జీవితంలోకి వెళ్ళాలని అనుకుంటున్నాను. అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని సీరియస్గా చెప్పింది. షటప్ కావ్య, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఈరోజు కొట్టుకుంటారు, రేపు కలిసిపోతారు. మధ్యలో వెళ్తే బాధపడేది నువ్వే. ఇలాంటి పిచ్చి పనులు చేయడం మానేస్తే మంచిది అని సూటిగా చెప్పాడు మహేంద్ర. అలా జరుగుతుందని నువ్వెలా చెప్తున్నావు? యాక్సిడెంట్ జరగడానికి కారణం హాస్ని కాబట్టి విరాట్ తన మీద కోపంగా ఉన్నాడు. ఆ కారణంగానే దూరం పెంచుతున్నాడు. చూస్తున్నా ప్రతి ఒక్కరికి ఆ విషయం అర్థమవుతూ ఉంది, నీకు తెలియట్లేదా అని అసహనంగా అడిగింది. ఎందుకో తను చెప్తుంది నమ్మశక్యంగా అనిపించలేదు. హాస్ని విషయంలో విరాట్ ఎంత దూరం వెళ్తాడో మహేంద్రకు అనుభవపూర్వకంగా తెలుసు. కానీ మగ పురుగు కూడా ఆమె దరిదాపుల్లో ఉండటానికి ఇష్టపడిన వ్యక్తి ఒక యాక్సిడెంట్ని కారణంగా చూపిస్తూ హాస్నిని దూరం పెట్టడం వింతగా అనిపించింది. బయటకు కనిపిస్తుంది అంతా నిజం కాదు, సంథింగ్ ఏదో జరుగుతోంది. అదేంటో తెలుసుకొని అప్పుడు ఒక నిర్ణయానికి రావాలి అని నిర్ణయానికి వచ్చిన మహేంద్ర, సరే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, నీకు నచ్చినట్టు నువ్వు చేసుకో అని చెప్పాడు. నేను అనుకున్నట్టు జరిగితే నాతో పాటు నీకు కూడా లాభమే కదా. నేను విరాట్కి భార్యనైతే హాస్ని నీకు దక్కుతుంది, అందుకే కదా ఒప్పుకుంటున్నావు అని తనకు తానే ఊహించుకుంటూ ఏదేదో మాట్లాడింది కావ్య. ఇమాజినేషన్ వరల్డ్లో బ్రతుకుతూ పిచ్చి పిచ్చిగా ఊహించుకుంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న కావ్యను సీరియస్గా ఒక చూపు చూసి, ఇంతకీ విరాట్ ఎప్పుడు డిశ్చార్జ్ అవుతున్నాడు అని అడిగాడు. అయితే అతను అడిగింది హాస్ని కోసమని అర్థం చేసుకున్న కావ్య ఒక్క నిమిషం ఆలోచనలో మునిగి 3 రోజుల తర్వాత అని చెప్పింది. అది నిజమని నమ్మిన మహేంద్ర ఆమెను జాగ్రత్తగా ఉండమని మరొకసారి హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపు కన్నింగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది కావ్య. కారులో కూర్చున్న తర్వాత హాస్నికి కాల్ చేసిన మహేంద్ర తాను తెలుసుకున్న విషయం చెప్తూ, యాక్సిడెంట్కి ముందు రోజు నీకు అన్నయ్యకి గొడవ ఏమైనా జరిగిందా అని ప్రశ్నించాడు. అలాంటిదేమీ లేదు, మేమిద్దరం వాటర్ ఫాల్స్కి వెళ్ళాం, సంతోషంగా ఎంజాయ్ చేసి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది. నాకేమీ కాకుండా రక్షించడానికి ఆయన పెట్టిన ఎఫర్ట్స్ ఇప్పటికీ నా కళ్ళ ముందు సజీవంగా కనిపిస్తున్నాయి. ఇక కోపానికి ఆస్కారం ఏముంది? ఆపరేషన్ తర్వాత విరాట్ గారు నాతో ప్రవర్తించే విధానం ఎందుకు మారిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ప్రాణంగా ప్రేమించిన నన్ను కాదని అసలు ఇష్టం లేని కావ్యను తన పక్కన పెట్టుకున్నారు. అసలు మా జీవితంలో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అని బాధగా చెప్పింది హాస్ని. అతనికి కూడా అవే అనుమానాలు ఉండటంతో, బహుశా ఆపరేషన్ ఎఫెక్ట్ అయి ఉంటుంది, తొందరలో డిశ్చార్జ్ అవుతున్నారు కదా, అప్పటి వరకు అంతా సర్దుకుంటుంది, నువ్వు వరి అవ్వకు అని చెప్పాడు మహేంద్ర. అని నిట్టూర్చి ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని కాల్ కట్ చేసింది హాస్ని. మరుసటి రోజు ఉదయం ఒక నిర్ణయానికి వచ్చిన హాస్ని మహేంద్రకు కాల్ చేసి తను విరాట్ని కలవాలని అనుకుంటున్నానని, కావ్యని ఎలాగైనా హాస్పిటల్లో లేకుండా చెప్పమని రిక్వెస్ట్ చేసింది. నీకేమైనా పిచ్చి పట్టిందా హాస్ని? డిశ్చార్జ్ అయ్యే వరకు వెయిట్ చేయొచ్చు కదా, ఎందుకు పదే పదే నీ ప్రాణాలను రిస్క్లో పెట్టుకుంటున్నావు? నీ బాధ నాకు అర్థమవుతోంది, కానీ పొరపాటున ఏదైనా జరిగితే జీవితాంతం బాధపడాలి, అర్థం చేసుకో అని ఆమెను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు మహేంద్ర. అవన్నీ ఆలోచించే పరిస్థితుల్లో నేను లేను. నాకు మరొక దారి లేక మిమ్మల్ని సాయం అడగాల్సి వస్తుంది. మీరు చేయలేకపోతే నేను వేరొక ఆల్టర్నేటివ్ని చూసుకుంటాను తప్ప ఆయనను కలవడం మాత్రం మానను. ఒకరిని ప్రాణంగా ప్రేమించి చూడండి, బాధ విలువ తెలుస్తుంది అని ఉద్వేగంగా చెప్పింది హాస్ని. ఆమె మాటలకి కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయిన మహేంద్ర భారంగా నిట్టూర్చి, నువ్వు అడిగిన సాయాన్ని నేను ఖచ్చితంగా చేస్తాను, రెడీగా ఉండు అని అప్పటికప్పుడే హాస్పిటల్కి వెళ్ళి బలవంతంగా కావ్యను తీసుకొని ఇంటికి బయలుదేరాడు. ఇంత సడన్గా హాస్పిటల్కి ఎందుకు వచ్చావు? ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నావు మహేంద్ర అని కంగారుగా అడుగుతున్న కావ్యతో, మనం కలిసి భోజనం చేసి చాలా రోజులైంది కదా, ఈరోజు నీతో సరదాగా మాట్లాడుతూ తినాలనిపిస్తోంది. ఆ ముక్క చెప్తే నువ్వు ఒప్పుకోవని ఇలా తీసుకొచ్చాను. ఏ నీకు ఇష్టం లేదా అని బాధ నటిస్తూ అడిగాడు మహేంద్ర. అలా అని నేను చెప్పలేదు కదా, నువ్వు అడిగితే నేను రాకుండా ఉంటానా?
మన మధ్య ఉన్న బంధుత్వం కంటే స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తాను. నీకోసం ఆ మాత్రం చేయలేనా అని ప్రేమగా అంది కావ్య. ఆమె వైపు సంతోషంగా చూస్తూ కార్ స్టార్ట్ చేశాడు మహేంద్ర. వాళ్ళు హాస్పిటల్ నుండి బయటికి వెళ్ళగానే అక్కడికి వచ్చిన హాస్ని, కీర్తి వేగంగా బాల్కనీ వైపు వెళ్లారు. ఎప్పటిలా కష్టపడి పైకెక్కిన హాస్నికి ఆలోచనలో మునిగిన విరాట్ కనిపించాడు. అది చూసిన హాస్ని, ఇలా ఎప్పుడు చూసినా దేని గురించి ఆలోచిస్తున్నారో ఏంటో. ఆపరేషన్ జరిగిన దగ్గర నుండి ఈయన ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఈరోజు ఎలాగైనా కారణం తెలుసుకోవాలి అని అనుకుంటూ డోర్ తీసుకొని లోపలికి వచ్చింది. తన ముందు ఎవరో ఉన్నట్టు అనిపించి తలెత్తి చూసిన విరాట్కి కళ్ళెదురుగా హాస్ని కనిపించడంతో షాక్ అయిపోయాడు. మళ్ళీ బాల్కనీ వైపు నుంచి వచ్చిందని అర్థమవగానే ఒక్కసారిగా అతనిలో కోపం కట్టలు తెంచుకుంది. దాంతో ఆమె వైపు కాట్ చేసేలా చూస్తూ, మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడిగాడు. నా భర్త దగ్గరికి నేను రావడానికి కూడా కారణం ఉండాలా? హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత మీ దగ్గరికి రాలేదని కోపం వచ్చిందా? ఇదంతా నేను కావాలని చేసింది కాదు, కానీ మీకు కారణం చెప్పే పరిస్థితి లేదు, అందుకే సైలెంట్ అయిపోయాను. ప్లీజ్ నాతో మునిపట్ల మాట్లాడతారా అని బాధగా అడిగింది హాస్ని. నీ కారణాలు నీకున్నాయి కదా, ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చావు? దానివల్ల ఉపయోగం ఏముంది అని సీరియస్గా అడిగాడు విరాట్. మీ కోపం తగ్గించడానికి వచ్చాను, అందుకోసం పనిష్మెంట్కి సిద్ధంగా ఉన్నాను. ఏం చేయాలో చెప్పండి, చేస్తాను. కానీ మీ కోపాన్ని భరించడం, మీకు దూరంగా ఉండటం నా వల్ల కాదు అని సూటిగా అతని కళ్ళల్లోకి చూసింది హాస్ని. పనిష్మెంట్ ఏంటి అని ప్రశ్నార్థకంగా చూస్తున్న విరాట్తో, మరీ అంత అమాయకంగా చూడకండి. మీరు పెట్టిన రూల్స్ మీరే మర్చిపోయారా? మీకు కోపం వస్తే అది పూర్తిగా తగ్గే వరకు భరించలేనంత గాఢంగా కిస్ చేయమని చెప్పారు. మీకు కోపం వస్తే నాతో కలిసి స్నానం చేయాలని చెప్పారు. కొన్ని ప్రత్యేకమైన రూల్స్ కూడా చెప్పారు, గుర్తొచ్చాయా అని సిగ్గుతో అడిగింది హాస్ని. వాట్, ఇవన్నీ నేను అడిగానా అని ఆశ్చర్యంగా అనుకుంటూ చేతులతో విదిలించేసరికి టేబుల్ మీద ఉన్న గ్లాస్ కింద పడి పగిలిపోయింది. ఆ సౌండ్ బయటికి వినిపించడంతో అలర్ట్ అయిన అనసూయ బాడీగార్డ్స్ మానిటర్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఉన్న విరాట్ పర్సనల్ బాడీగార్డ్స్ అడ్డంగా నిలబడ్డారు. ఏమైంది? లోపల నుండి ఏదో సౌండ్ వినిపించింది. సార్ బాగానే ఉన్నారా అని ఆందోళనగా ప్రశ్నించారు. నో ప్రాబ్లం, సార్ బాగానే ఉన్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు అని వాళ్ళు నార్మల్గా చెప్పడంతో అనసూయ బాడీగార్డ్స్ పక్కకి వెళ్ళిపోయారు. సడన్గా మారిన విరాట్ రియాక్షన్కి ఆశ్చర్యపోతూ, ఎందుకంత సీరియస్గా రియాక్ట్ అయ్యారు? మీరు ఇచ్చే పనిష్మెంట్కి సిద్ధమే. నా మీద కోపం పోవాలంటే ఏం చేయాలో చెప్పండి, అంతేకాని దూరం చేసి బాధ పెట్టద్దు అని కన్నీళ్లతో చెప్పింది హాస్ని. అప్పటికీ హాస్ని మాటలకు అతను మరింత అయోమయానికి లోనయ్యాడు. ఒకప్పుడు విరాట్ ఎలా ఉండేవాడో తెలియదు కాబట్టి హాస్ని మాటలు నిజమని నమ్మలేకపోయాడు. అదే సమయంలో ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న కన్నీళ్లు చూసి తట్టుకోలేకపోయాడు. అసలు ఈ అమ్మాయి చెప్పింది నిజమేనా? నేను మరీ ఇంత దారుణంగా మాట్లాడానా? నాకెందుకో అది నా నేచర్ కాదనిపిస్తోంది. పోనీ ఆ అమ్మాయి అబద్ధం చెప్తుంది అనుకుందామా అంటే ఆమె కళ్ళల్లో నిజాయితీ కనిపిస్తోంది. నిజమేమిటో అబద్ధమేమిటో ఎలా తెలుసుకోవాలి అని ఆలోచనలో పడ్డాడు విరాట్. ఇంతకీ విరాట్కి వచ్చిన ఇంటెలిజెంట్ డౌట్కి సమాధానం తెలుసుకుంటాడా? మెమరీ లాస్ వల్ల విరాట్ హాస్ని మధ్య ఎలాంటి అపార్థాలు ఎదురవుతాయి? మధ్యలో అవకాశవాదులు ఎలాంటి వ్యక్తులు వేస్తారు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.